హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నోబీస్ట్. సో ఇప్పుడు వరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి భయ్య. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్, ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూస్తూ ఉండగలుగుతారు. సో మిస్ అవ్వకండి ఈ వీడియోని. సో అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పేటీఎం గురించి చెప్తాం భయ్య. ఈరోజు ఫుల్ A to Z పేటీఎంలో కేవైసీ ఎట్లా చేయాలి, పేటీఎం బ్యాంక్ ఎట్లా తీసుకోవాలి, పేటీఎంలో ఇన్వెస్ట్ చేసి ఎట్లా మనీ సంపాదించుకోవాలి, దాని మొత్తం గురించి చెప్తా. సో ఎవరు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మనకైతే 2 పేటీఎంలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేను క్లోన్ కోసం యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి దాంట్లో చూపిస్తా. ఇప్పుడు దాకా పేటీఎం డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే కిందనే ఉంటుంది, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదిగోండి, మన ఓపెన్ చేయగానే మీరు ఒక లాగిన్ చేసుకోవాలి. దీంట్లోకి నెంబర్ కొట్టినాక ఆ నెంబర్తో ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ బ్యాంక్ది ఇక్కడ లింక్ చేసుకోండి, ఇక్కడ బ్యాంక్తో. సో అది అయిపోగానే ఏమవుతుందంటే ఇట్లా వస్తుంది మీకు ఇంటర్ఫేస్. లింక్ అయిపోయిన తర్వాత మీకు దీనిలో క్యాష్ బ్యాక్స్ కూడా చాలా వస్తాయి. బ్యాంక్తో లింక్ చేస్తే క్యాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి మంచివి. సో నేను రోజు ఇది బెస్టా, గూగుల్ పే బెస్టా, ఫోన్పే బెస్టా, మూడిట్లో ఏ బెస్టో చెప్తా. సో ఈరోజు మనం కేవైసీ ఎట్లా చేసుకోవాలి చెప్తా. ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్లో అయితే మనకి స్టార్టింగ్లో అయితే ఫస్ట్ ఎట్లా ఉండే అంటే జస్ట్ ఆధార్తో కేవైసీ అయిపోతుండే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఆధార్ క్యాన్సిల్ చేసి మళ్ళీ డోర్ టు డోర్ కేవైసీ అవుతుండే. అది కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు డైరెక్ట్ మనం షాప్కి వెళ్ళేసి చేయించుకోవాలి. సో ఇక్కడ కేవైసీ ఉంది కదా, కేవైసీ మీద నొక్కండి. సో నొక్కిన తర్వాత మీకు ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ ఉంటే అది నొక్కేసేయండి ఇక్కడ. అంటే ఇది వాళ్ళు మన ఇంటికి వచ్చి ఒకవేళ మీకు ఏదైనా ఉందనుకో ఇక్కడ నొక్కేసారు అనుకోండి, ఇది మొత్తం ఆధార్ కార్డు ఉంటే అదే, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి ఇక్కడ టైప్ చేసి అగ్రి నొక్కి సబ్మిట్ చేసారు అనుకోండి, మీ అగ్రిమెంట్ అదే మీ వెరిఫికేషన్ అవ్వడం కోసం ఒకళ్ళు మన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి చెక్ చేసి మొత్తం వెళ్ళిపోతారు. అట్లా కాదు భయ్య, మా దగ్గర ఆధార్ అదే పాస్పోర్ట్లో డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే నియర్ బై కేవైసీ పాయింట్స్ ఉంది చూడండి భయ్య, దానిపైన నొక్కండి. నొక్కిన తర్వాత ఒక్క నిమిషం లొకేషన్ అనేది ఆన్ చేసుకుంటా నేను. సో నొక్కిన తర్వాత వెరిఫై యువర్ ఆధార్ ఎట్ బిలో పాయింట్స్ అంటే అది మొత్తం డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, అది మొత్తం ఆన్లైన్, మొత్తం వాళ్ళే ఇంటికి వచ్చి చేస్తారు. ఇది వచ్చేసి ఆధార్తో మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, దగ్గర ఉన్న షాప్స్కి వెళ్ళి మనమే చేయించుకోవాలి కాబట్టి. సో ఈరోజు మనం కేవైసీ ఎట్లా చేయాలో చెప్తాను నేను ముందే. సో ఇదిగోండి అయ్యా, మనకు వచ్చేసి ఇట్లా వస్తుంది, వెరిఫై యువర్ ఆధార్ ఎట్ బిలో పాయింట్స్ అంటే నా దగ్గర ఉన్న లొకేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది. విజయ మెడికల్ షాప్ వాళ్ళు మనకి కేవైసీ అనేది చేస్తారు, పేటీఎం కేవైసీ అనేది. అది వచ్చేసి నా దగ్గర నేను రేవత్ నగర్లో కాబట్టి ఇది వచ్చేసి యూసఫ్గూడలో ఉంది. అక్కడ దాకా మీరు ఎలాగో వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళకి కాల్ చేసి వస్తున్నా అని చెప్పి చేయించుకోవచ్చు, అలాగైనా చేయించుకోవచ్చు. పక్కన సౌండ్స్ వస్తున్నాయి భయ, స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇక్కడ ఏదో మార్కెటింగ్ అవుతుంది. సో స్కిప్ చేసి సో మీరు ఆ లొకేషన్లోకి వెళ్ళి మీకు కేవైసీ అనేది కావాలి భయ, పేటీఎం కేవైసీ చేయాలంటే నాకు తెలిసి వాళ్ళు ఫ్రీగానే చేయొచ్చు. చేయకపోతే ఒక 50 రూపీస్ తీసుకెళ్ళండి, ఎందుకంటే మంచిది. ఒకవేళ ఫ్రీగా చేస్తే లేచేయండి, 50 రూపీస్ సేవ్ అవుతుంది. ఒకవేళ అలా కాకపోతే 50 రూపీస్ ఎందుకన్నా మంచిదని తీసుకెళ్తే మీకు కేవైసీ అనేది అయిపోతుంది. మీ కేవైసీకి ఏం అక్కర్లేదు భయ, ఒక మీ ఆధార్ జిరాక్స్ కాపీ ఒకటి తీసుకెళ్ళండి, సెట్ అయిపోతుంది. అది ఒక్కటి సెట్ అయిపోతుంది. మీ ఫింగర్ ప్రింట్ తీసేసుకుంటారు, అయిపోతుంది. ఇంకా మీ కేవైసీ అనేది అయిపోతుంది. ఒకవేళ మీకు కేవైసీ చేయించుకోకుండా వాడితే భయ్య, ఒకవేళ ఎవరైనా మీకు మనీ పంపించారు అనుకో, అది బ్యాంక్కి రాదు, డైరెక్ట్ పేటీఎం వాలెట్లోకి వెళ్ళిపోయి ఇంకా మనకి నార్మల్గా యూజ్ అవుతుంది, కానీ రీఛార్జ్కి దానికే యూజ్ అవుతుంది. సో ఒకవేళ మనకి ఏదైనా క్యాష్ బ్యాక్ వచ్చా కూడా దాంట్లోకి యూజ్ అయిపోతుంది, మన బ్యాంక్లోకి పంపించుకోలేం భయ్య. సో ఈ ఫస్ట్ వచ్చేసి కేవైసీ ఎట్లా చేయాలి చెప్పినా కదా. సో ఇప్పుడు మనకు వచ్చేసి సెకండ్ ఆప్షన్ పేటీఎం పోస్ట్ పెయిడ్ అనేది మ్యాక్సిమం అందరికీ తెలుసు, కొన్ని మందికి అయితే రాదు భయ్య. ఎందుకంటే వాళ్ళు కొత్తగా యూజ్ చేసి ఒక 2 మంత్స్ 3 మంత్స్ యూజ్ చేస్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం రాదు భయ్య. సో ఇది వచ్చేసి నాకు పోస్ట్ పెయిడ్ అనేది ఒక 5 ఇయర్స్ దాకా యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు పోస్ట్ పెయిడ్ అనేది వచ్చింది. సో మనకి పోస్ట్ పెయిడ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు మనీ తీసుకోవాలి, నెక్స్ట్ మంత్ లేకపోతే 2 మంత్స్ తర్వాత కట్టుకోవాలి. అది కూడా ఒక లోనింగ్ యాప్ లాగానే పేటీఎం వాళ్ళు లాంచ్ చేసారు. సో ఇక్కడ చెక్ క్రెడిట్ దగ్గర నొక్కిరు అనుకోండి, ఇక్కడ నా నేమ్ మొత్తం వస్తుంది. ఇక్కడ మనకి పాన్ కార్డ్ కావాలి భయ్య, మీకు ఏమైనా లోన్ తీసుకోవాలి పేటీఎం దగ్గర నుంచి అంటే మనకి పాన్ కార్డ్ అయితే కంపల్సరీ కావాలి. పాన్ కార్డ్ తీసుకున్నాక మనకు లోన్ అనేది అప్రూవ్ చేస్తుంది. సో సెకండ్ వచ్చేసి ఇక్కడ లోన్ తీసుకోవడం ఎలా అనేది చెప్పిన. సో ఇక్కడ మనకి థర్డ్ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే బికేమ్ ఏ మర్చెండైజర్. ఒకవేళ మనకి ఏమైనా షాప్ ఉందనుకోండి, మీరు ఇక్కడ మీ ఆన్లైన్ బిజినెస్ అనేది పేటీఎంలో అనేది పెట్టవచ్చు. ఇదిగోండి
జనరేట్ యువర్ క్యూఆర్ కోడ్ అని నొక్కితే ఇక్కడ మీ బిజినెస్ నేమ్, ఇక్కడ మీ కేటగిరీ అనేది అడుగుతుంది. మీది ఏ కేటగిరీ, ట్రావెలింగ్ కంపెనీ పెట్టిరా, ఏ బిజినెస్ పెట్టిరో అక్కడ మొత్తం నొక్కితే మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది భయ్య. క్యూఆర్ కోడ్ జనరేట్ అవ్వగానే మీ షాప్ దగ్గర పెడితే మీరు డైరెక్ట్ పేటీఎంలోంచి ఇట్లా స్కాన్ చేసి చేసేయచ్చు. ఇది వచ్చేసి మెర్సెంటైజర్ ఎట్లా అవ్వాలో. మనం పేటీఎం బ్యాంక్ ఎట్లా ఓపెన్ చేయాలో చెప్తా భయ్య. సో పేటీఎంలో బ్యాంక్ అంటే ఇప్పుడు నార్మల్ ఎస్బీఐ బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే పేటీఎమే బెస్ట్. ఎందుకంటే మనం ఒక మంత్లో 3 times 4 times తీస్తే అయితే మనకి బయట వేరే బ్యాంకులో తీస్తే సో భయ్య ఎందుకంటే పేటీఎమే ఎందుకు బెస్ట్ అంటే ఎందుకంటే మనం ఊకే బ్యాలెన్స్ అనేది తీస్తుంటాం వేరే బ్యాంకులోంచి. సో అలా మనకి మనీ అనేది కట్ అవుతూ ఉంటుంది. ఒక 15 రూపీస్ 20 రూపీస్ అట్లా కట్ అవుతుంటుంది. అదే పేటీఎం బ్యాంక్లో తీసుకున్నాం అనుకోండి, పేటీఎం అనేది దేంట్లోంచి ఏది కట్ చేసుకోవచ్చు, మనం ఎక్కడి నుంచి అనేది తీసుకోవచ్చు. సో మనం ఎక్కడి నుంచి అనేది తీసుకోవచ్చు పేటీఎం బ్యాంక్ అనేది. సో ఇదిగోండి, ఇది నా బ్యాంక్ వచ్చేసి, ఇది నా బ్యాంక్. ఇక్కడ మనం ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇక్కడ నుంచే మనం ఫోన్ నుంచి తీసుకోవచ్చు. మన కార్డు కూడా ఇక్కడే ఉంటుంది. ఇదిగోండి మన కార్డు అనేది వస్తుంది. మనకి ఇట్లాంటి కార్డు అనేది బుక్ చేసుకోవాలి. అది ఒక 150 or 200 ఉంటుంది. అలా బుక్ చేసుకోవాలి. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్, మనకు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని మనకు ఒకవేళ చెక్ కూడా కావాలి, నాకు చెక్ అవసరము భయ్యా, చెక్ కావాలంటే ఇక్కడ మనం చెక్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నాకు ఇదిగోండి చెక్ అనేది నాకు మొన్నటిదాకా లేదు, ఇప్పుడైతే వచ్చింది. 10 leaves 25 leaves ఇట్లా ఉంటాయి భయ్య. ఒకవేళ మీకు చెక్ బుక్ కావాలంటే మీరు ఇదిగోండి ఇట్లా డెలివరీ చేసుకోవచ్చు. మీకు చెక్ బుక్ కావాలి పేటీఎం నుంచి అంటే ఇట్లా వస్తుంది. 150 కట్టి ఒకవేళ మీకు కానీ ఏమైనా అయిందనుకోండి, చనిపోయారు సపోజ్ ఏమైనా అయిందనుకోండి, మీకు నామినీ కూడా పెట్టుకోవచ్చు మీ పేరెంట్స్ పైన ఎవరిపైన. లేకపోతే అట్లా కాకుండా మీకు ఏమైనా సబ్సిడీస్ అయినా మీ పేరు పైన గవర్నమెంట్ నుంచి ఏమైనా మనీ పడతాయి అనుకుంటే డైరెక్ట్ ఈ బ్యాంకే ఇచ్చేయచ్చు మీకు. ఇదిగోండి ఎల్పిజి సబ్సిడీస్ అట్లాంటి స్కాలర్షిప్ అనేది డైరెక్ట్ దీనికే పడేటట్టు దీంట్లోనే పెట్టేసుకోవచ్చు మీరు అట్లాంటివి. సో డైరెక్ట్ అప్పుడు మీ బ్యాంకే పడతాయి. సో ఇదండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మన క్యాష్ బ్యాక్స్ అనేవి చాలా వస్తుంటాయి భయ్య. దీంట్లో చాలా క్యాష్ బ్యాక్స్ అనేవి వస్తుంటాయి. ఊరికే క్యాష్ బ్యాక్స్ అనేవి రన్ అయితే ఉంటాయి. చాలా క్యాష్ బ్యాక్స్. ఇదిగోండి 40% క్యాష్ బ్యాక్. ఏమైనా ఆర్డర్ చేసుకుంటే కూడా క్యాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి మనకి. సపోజ్ మీరు ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకుంటే ఒక మొత్తం 50%, ఒకవేళ మీరు 200 చేసుకుంటే దాంట్లో 100 మీకే వస్తుంది. అట్లా క్యాష్ బ్యాక్ ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ అట్లా వస్తుంటాయి. సో ఇక్కడ మనకి పేటీఎం ఫస్ట్ అనేది వచ్చింది, మనకి పేటీఎం ఫస్ట్. సో దాని గురించి చెప్తాను భయ్య అప్పుడు. సో పేటీఎం ఫస్ట్ అనేది దేనికి యూజా, మంచిదేనా కాదా దాని గురించి చెప్తా. సో పేటీఎం ఫస్ట్ అనేది మంచిదే భయ్య. ఎందుకంటే మీరు ఊరికే వాలెట్లకు అనేది మనీ యాడ్ చేసుకుంటూ ఉంటారు, కానీ దానికి మీకు క్యాష్ బ్యాక్ ఏం రాదు. ఒకవేళ మీరు పేటీఎం క్యాష్ బ్యాక్ అనేది యూజ్ చేసుకున్నారు అనుకోండి, అదే పేటీఎం ఫస్ట్ అనేది మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది మీరు యాడ్ చేసుకున్నప్పుడు అలా. సో అలాగే మనకి జొమాటో ప్రో అనేది ఫ్రీగా వస్తుంది. జొమాటో ప్రో అనేది 3 months దాకా ఫ్రీగా వస్తుంది. మనం దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు. బిగ్ బాస్, జీ, గానా ఇవన్నీ ఫ్రీ వస్తాయి భయ్య. మనకి ఇక్కడ చూపిస్తున్న అన్నీ ఫ్రీయే. మనకి క్యాష్ బ్యాక్ కూడా ఇప్పుడు మనం కేవైసీ ఇప్పుడు మామూలుగా మన క్యాష్ బ్యాక్ వచ్చేసి ఒక 200 రీఛార్జ్కి 10 or 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే ఒకవేళ దీని ద్వారా చేసినాం అనుకోండి మనకి ఒక 50 రూపీస్ అట్లా క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది మనకి పేటీఎంలోంచి. సో అలాగే ఇప్పుడు మనం పేటీఎం గేమ్స్ అయితే దాని గురించి మాట్లాడుకుంటాం. పేటీఎం గేమ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య ఇప్పుడు. సో భయ్య ఒకవేళ మీకు పేటీఎం గేమ్స్ కానీ ఆడాలని ఉంటే డైరెక్ట్ దీంట్లో అయితే అప్పుడు చూపిస్తుండే, కానీ ఇప్పుడైతే చూపించట్లేదు. డైరెక్ట్ మీరు వెళ్ళి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పేటీఎం గేమ్స్. సో అది డౌన్లోడ్ చేసుకోగానే మీరు గేమ్స్ ఆడుతుంటే మీకు క్యాష్ బ్యాక్ అనేది అదే విన్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు అది డైరెక్ట్గా పేటీఎంలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో మీరు అక్కడ నొక్కిరనుకో ఒక్క నిమిషంలో ఇట్లా నొక్కితే పేటీఎంలోకి కానీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం పేమెంట్ ఎట్లా చేయాలి ఎవరికైనా అనేది చెప్తా. పే పైన ఉంది చూడండి, అక్కడ నొక్కాలి మీరు. సో పే దగ్గర నొక్కండి మీరు. నొక్కిన తర్వాత ఒకవేళ వాళ్ళకి కానీ క్యూఆర్ కోడ్ ఉందనుకోండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. అట్లా కాకుండా నెంబర్ కానీ నేమ్ కానీ ఉన్నదనుకోండి, ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. 2 year అకౌంట్ అంటే నీకు ఏమైనా అకౌంట్, ఇదిగోండి నాకు ఇప్పుడు 2 accounts ఉన్నాయి. ఎస్బీఐ ఒకటి, పేటీఎం బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంది, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేకపోతే దీంట్లోకి అంటే ఒక బ్యాంక్లోంచి ఇంకో బ్యాంక్లో డైరెక్ట్ ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లా కాదంటే యూపీఐ కానీ స్కానింగ్ కోడ్ కానీ ఉంటే ఇక్కడ నొక్కేయచ్చు యూపీఐ స్కానింగ్ కోడ్ అనేది. సో అట్లా కాకుండా మీకు చూడండి భయ్య చెప్తా. సో అలా కాకుండా మీకు బ్యాంక్ డీటెయిల్స్ తెలుసు అంటే బ్యాంక్ డీటెయిల్స్ పైన నొక్కండి. నొక్కేసి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, ఇంకా నీ నేమ్ నొక్కితే అయిపోతుంది భయ్య. పేమెంట్ అనేది అయిపోతుంది యూపీఐ నొక్కేసి. సో పేమెంట్ అనేది ఇట్లా చేస్తారు. సో పేమెంట్ చేసినాక యాడ్ ఆన్ అనేది ఈజీ భయ్య. మనం బ్యాంక్లో వచ్చి ₹1 కానీ ₹2 ఒక 15 రూపీస్ యాడ్ ఆన్ చేసుకున్నాం అనుకో, చూడండి ఇప్పుడు 15 రూపీస్ యాడ్ ఆన్ చేసుకుంటే మీ బ్యాంక్ అడుగుతుంది ఏ బ్యాంక్లోంచి మీరు యాడ్ ఆన్ చేసుకుంటారు, స్టేట్ బ్యాంక్ ఏ బ్యాంక్ నుంచి ఆర్డర్ చేసుకుంటారంటే యాడ్ ఆన్ చేసుకోండి. ఒకవేళ పేటీఎంలో మనీ కానీ మనం బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒక ₹5 కానీ ఎక్స్ట్రా పడుతుంది.
అది వాళ్ళ ఛార్జెస్. సో ₹5 అనేది ఎక్స్ట్రా పడుతుంది మనీ. సో అంతే భయ్యా. ఇంకో నెక్స్ట్ వచ్చేసి యూపీఐ గురించి చెప్పినా కదా, అట్లానే చేసుకోవాలి ఇక్కడ మనం. సో ఇక్కడ మనం ఇది కూడా ఇక్కడ వాలెట్ టు బ్యాలెన్స్ ఉంది చూడండి, అదే ఇప్పుడు మనకి ఫాస్ట్ ట్యాగ్ ఉంది చూడండి, అదే టోల్ గేట్స్ దగ్గర కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఒక టోల్ గేట్ కార్డ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇట్లాంటి కార్డు ఉంటుంది పైన కనిపిస్తుంటుంది. అది వెళ్ళి డైరెక్ట్ టోల్ గేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఇంకా కట్ చేసేసుకొని మీకు ఇచ్చేస్తారు. మళ్ళీ టోల్ గేట్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది మనకి అక్కడ ఏం ఎక్స్ట్రా పడదు, ఎక్స్ట్రా ఏం తీసుకోక్కర్లేదు. సో ఇక్కడ మనం అన్నీ ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ మనం గ్యాస్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు, ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు, పేపర్ కానీ ఏమైనా లోన్ కూడా ఇక్కడ నుంచి కట్టేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు భయ్య ఇక్కడ మీరే. సో లోన్ అవన్నీ చేసుకోవచ్చు. పేటిఎం కేవైసీ కూడా దగ్గర 5 నిమిషాల్లో అయిపోతుంది, పక్కనే ఉంటాయి, ఎవరు చేస్తారో అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ మనం పేటిఎం నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, పేటిఎం ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలో చెప్తాను భయ్య. ఇప్పుడు మీరు బయటకు వచ్చేసి మీరు ఏం చేయాలంటే పేటిఎం ఇన్వెస్ట్మెంట్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. నేను ఇప్పుడు అది ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి నేను ట్రై నౌ నొక్కిన. సో ఇదిగోండి భయ్య, మనకి ఇక్కడ పేటిఎం ఇన్వెస్ట్మెంట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం అగ్రీ చేసి ప్రొసీడ్ చేసేద్దాం. ప్రొసీడ్ చేయగానే ఇక్కడ మనకి ఒక నెంబర్ అనేది, అంటే మీ ఏ నెంబర్తో రిజిస్టర్ అయినా ఆ నెంబర్తో రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ మళ్ళీ. సో మీరు ఆ నెంబర్తో అయితే రిజిస్టర్ చేసుకోండి. ఆల్రెడీ మీకు పేటిఎం ఉంది, దాంట్లో లాగిన్ అయి ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోతారు. సో ఇక్కడ లోడ్ అనేది అవుతుంది. సో భయ్య ఇక్కడ నాకు నెట్ అనేది స్లోగా రన్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఇమేజెస్ అయితే చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, మనకి పేటిఎం ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మీకు ఫస్ట్ పాన్ కార్డ్ అనేది ఉండాలి, కంపల్సరీగా పాన్ కార్డు ఉండాలి. దాని తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసినాక మీరు ఇట్లా ప్రాఫిట్ అనేది గెయిన్ అయ్యకూడదు. మీకు ఇట్లా చూడండి, మీ రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. చూడండి ఇట్లా పైకి వెళ్తుంది చూడండి, అదే మీ రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఏషియన్ పెయింట్స్లో ఒకళ్ళు పెడితే ఇదిగోండి 3+3.65 రేటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. దాంట్లో ఇయర్లీ గెయిన్స్లో అంత రేట్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మీ మనీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి వెంటనే ఏదో ఒకటి, అంటే మీరు ఏం చూడాలంటే పేటిఎం ఇన్వెస్ట్మెంట్లో అక్కడికి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఇయర్లో చాలా కంపెనీస్ అనేది ఉంటాయి, దాంట్లో ఇయర్లో గెయిన్ అవుతుందా లేకపోతే లాస్లో రన్ అవుతుందా కంపెనీ అనేది చూసుకోవాలి. ప్రతి ఇయర్లో గెయిన్ అవుతుంది. 2017 సెలెక్ట్ చేసుకోండి, 18, 19 అలా గెయిన్ అవుతున్న కంపెనీలోనే మీరు ఒక 100 అయినా 200 అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే అది గెయిన్ అవుతుంది, రన్ అవుతుంది, బాగా రన్ అవుతుంది, ఎప్పుడు లాస్ అవ్వలేదు కాబట్టి అది పక్క మళ్ళీ గెయిన్ అవుతుంది. సో అట్లా మీకు మళ్ళీ మీకు 200 పెడితే ఒకవేళ 400, 500 మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, గెయిన్ పెరుగుతుంటుంది కాబట్టి. సో ఒకవేళ మీరు లాస్ కంపెనీలో పెడితే మీకు లాస్ వస్తుందండి, ఏం రాదు, ప్రాఫిట్ ఏం రాదు. సో పేటిఎం ఇన్వెస్ట్మెంట్ గురించి ఇది. సో నేను ఇప్పుడు వచ్చేసి ఒకవేళ మీ పేటిఎం పాస్వర్డ్ మర్చిపోతే మీరు ఏం చేయాలి, ఒకవేళ పేటిఎంలో ఏమైనా ఫాల్స్ వస్తే ఏం చేయాలో దాని గురించి చెప్తా. సో ఇక్కడ 24 hours హెల్ప్ లైన్ సపోర్ట్ అని ఉంది చూడండి, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసినాగానే లోడ్ అవుతుంది. నాకు ఇక్కడైతే నెట్ అయితే సరిగ్గా అందట్లేదు. సో ఇక్కడ మీరు పైన చూడగలుగుతారు భయ, ఇక్కడ నేను మొన్ననే గ్యాస్ అవన్నీ బుక్ చేసిన అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తుంది. మీకు ఒకవేళ ఏమైనా దేంట్లో అయినా ఫాల్ట్ ఉంది భయ్య, నాకు రీఛార్జ్ అవ్వలేదు కానీ ఇక్కడ అమౌంట్ అనేది కట్ అయింది అనుకుంటే ఇక్కడ మీ రీఛార్జ్ బిల్ పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటే మనీ డీటెయిల్స్ వైల్ డూయింగ్ రీఛార్జ్ బట్ పేమెంట్ ఈజ్ పెండింగ్ అని ఉంది చూడండి, దానిపైన నొక్కండి. ఒకవేళ మీ మనీ అనేది కట్ అయిపోయింది కానీ మీ రీఛార్జ్ అనేది అవ్వలేదంటే దానిపైన క్లిక్ చేసి దానిపైన క్లిక్ చేసి ఇక్కడ చదవండి. దాంతో కూడా మీరు అగ్రీ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ మళ్ళీ దానిపైన నొక్కి ఇక్కడ కిందకు వచ్చిరనుకోండి. సో ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు ఏమైనా నెంబర్స్ కనిపిస్తుంటే అలా కనిపించలేదు అనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కాంటాక్ట్ 24/7 హెల్ప్ లైన్ ఉంది చూడండి, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇదిగోండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, బ్యాంక్లో కానీ వాలెట్లో కానీ పేటిఎంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మీకు ఒక నెంబర్ అనేది ఇచ్చారు. మీకు నేను కాల్ చేసినా మాట్లాడచ్చు, లేకపోతే హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో మీకు అట్లా వద్దు బ్రో, నాకు కాల్ చేయను, నేను ఓన్లీ మెసేజ్ చేసుకుంటా అంటే అక్కడ మెసేజ్లో కూడా ఉంది. సో ఇక్కడ చాలా ఉన్నాయండి, గోల్డ్ ఇన్సూరెన్స్, పోస్ట్ పెయిడ్ అవన్నీ దాని గురించి ఉన్నాయి. ఇక్కడ మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఏమైనా
ఇష్యూ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోరు పేటిఎంలో కానీ మాకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు ఏమైనా పేమెంట్ చేసుకోర్రు, సపోజ్ ఏమైనా పేమెంట్ చేసుకొని అది క్యాన్సిల్ మళ్ళీ మీరే క్యాన్సిల్ చేసేసుకోరు కానీ రీఫండ్ పడలేదు అనుకోండి, మీరు ఏం చేయాలంటే పేమెంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో బ్యాంక్ అకౌంట్ ఫర్ రీఫండ్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసినాక మీరు ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేసారో ఆ బ్యాంక్ పైన మళ్ళీ నొక్కండి, పైన ఒకసారి నొక్కిరు అనుకోండి. సో ఇదిగోండి నేను పేటిఎంలో చేసినాను అనుకోండి. సో ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ ఫర్ రీఫండ్ యాడ్ సక్సెస్ఫుల్. ఒకవేళ మీకు ఏమైనా రీఫండ్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, అది వెంటనే ఒకవేళ దీనిపైన నొక్కిరు అనుకోండి, వెంటనే మీ రీఫండ్ అనేది మీ బ్యాంక్లోకి అనేది పడిపోతుంది కదా. సో పడిపోగానే ఇంకా మీకు రీఫండ్ అనేది ఏమో వచ్చేది ఉండదు వాళ్ళ దగ్గర నుంచి, వెంటనే పడిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేటిఎం పాస్వర్డ్ కానీ ఏమైనా మర్చిపోతే ఎలా ఏం చేయాలి, ఎట్లా రప్పించుకోవాలి మళ్ళీ అంటే, సో ఇక్కడ ఏం చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు. సో భయ్య ఇక్కడ మీకు ఏమైనా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలని ఉందనుకోండి, ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్ పైన నొక్కి చేంజ్ పాస్వర్డ్ పైన నొక్కి మీ కరెంట్ పాస్వర్డ్ నొక్కి ఇక్కడ న్యూ పాస్వర్డ్ నొక్కండి, దాని తర్వాత 2 అనేవి అలా నొక్కితే మీ అదే పాస్వర్డ్ అనేది మళ్ళీ కొత్త పాస్వర్డ్ పెట్టుకోవడానికి మీకు చాయిస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు. అలా కాదు బ్రో నా పాస్వర్డ్ అనేది నేను మర్చిపోయినా బ్రో అనుకుంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా. మీరు లాగిన్ అయ్యే ముందు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది కింద కనిపిస్తుంది, ఆ ఫర్గాట్ పాస్వర్డ్ పైన నొక్కిరు అనుకోండి, మీకు వెంటనే పేటిఎం నెంబర్ అనేది ఇస్తారు. ఈ నెంబర్కి అంటే మీరు ఏ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్తోనే ఈ నెంబర్కి పేటిఎం వాళ్ళు ఇచ్చిన నెంబర్కి కాల్ చేయాలి. కాల్ చేస్తే వెంటనే మీకు మెసేజ్ అనేది వస్తుంది, దాని ద్వారా మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో దాని గురించి అయితే చెప్పేసిన భయ్య. సో భయ్య మనం ఫిక్స్డ్ డిపాజిట్ అయితే అదే పేటిఎం గురించి ఎట్లా రప్పించుకోవాలో చెప్పినా కదా. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ మన బ్యాంక్ ఏమైనా పోతే ఎట్లా బ్లాక్ చేసుకోవాలో ఫోన్లోనే చెప్తా. సో ఇక్కడ మీరు బ్యాంక్ పైన నొక్కండి, ఇది నా కార్డు. సో మన కార్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, సేవింగ్స్ వచ్చేసింది. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీకు, బ్యాంక్స్ పైన నొక్కితే అక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు, క్రియేట్, బ్రేక్, సర్టిఫికేట్ అండ్ ట్యాక్సెస్. సో ఇక్కడ మీకు అనేది ఏమేమి అంటే ఇప్పుడు ఒకవేళ మీరు క్రియేట్ పైన నొక్కిరు అనుకోండి, ఒకవేళ 25,000 యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నా దగ్గర అంత లేవు, సో అందుకే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. సో ఒక 25,000 నొక్కిరు అనుకోండి, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. ఇంకోటి ఇక్కడ గెట్ 7% ఇంట్రెస్ట్ ఫర్ 12 months, అంటే మీరు ఎంత యాడ్ ఆన్ చేసుకుంటే అంత ఇంట్రెస్ట్. ఒకవేళ 2,000 యాడ్ చేసుకురు అనుకోండి, 7 monthsకి 300 అట్లా 200 అట్లా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. 12 monthsకి 2 to 400 అట్లా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ 2,000 యాడ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ అట్లా వస్తుంది. మీరు ఇప్పుడు ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో నొక్కి అక్కడ ప్రొసీడ్ నొక్కేస్తే మీ అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దాని తర్వాత ఒకవేళ మీరు బ్రేక్ ఏమైనా చేయాలనుకుర్రు, ఒకవేళ బ్రో నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ కావాలి బ్రో నా ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేయాలనుకుంటే మీకు అమౌంట్ ఎంత కావాలో ఒక 500 కావాలంటే 500 పైన నొక్కి ప్రొసీడ్ నొక్కి ఇక్కడ మీరు పేటిఎం బ్యాంక్కి అనేది ఒక పిన్ పెట్టుకోవాలి. మీరే పిన్ పెట్టేసుకున్నాక ఆ పిన్ అనేది మళ్ళీ ఇప్పుడు బ్రేక్ చేయడానికి మీరు ఇక్కడ పిన్ నొక్కితే వెంటనే ఒక 5 secondsలో మీ పేటిఎం బ్యాంక్లోకి అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి పేటిఎం బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది భయ్య. సో అట్లా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనే బ్రేక్ మళ్ళీ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు ఎక్స్ట్రా ఏం రావు, అంటే ఎక్స్ట్రా వస్తాయి ఒక మంత్కి. ఇట్లా మనం మంత్కి సేవ్ చేసుకుంటే ఒక 2 months దాకా ఏం ముట్టకుండా ఉంటే మనకి ₹2, ₹7, ₹8, ₹9, ₹20 దాకా, అంటే మంత్స్ బట్టి ఉంటే మీరు ఎన్ని మంత్స్ సేవ్ చేసుకుంటే అన్ని మంత్స్ మధ్యలో విత్డ్రా చేస్తుంటే మంత్స్ తగ్గిపోతుంటాయి. సో అట్లా భయ్య. సో ఇది భయ్య పేటిఎం గురించి మొత్తం చెప్పిన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి భయ్య. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి భయ్య, చేయట్లేదు ఎవరు, చూసి వెళ్ళిపోతారు. సో మీరే కామెంట్లో అయితే పెట్టండి భయ్య, మీరు కామెంట్లో పెట్టండి పేటిఎం బెస్టా, గూగుల్ పే బెస్టా, ఫోన్పే బెస్టా, ఒకవేళ వేరే పేటిఎం ఎందుకు బెస్ట్, ఫోన్పే ఎందుకు బెస్టో మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి భయ్య. సో ఈ వీడియోకి ఇంత భయ్య, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.